హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చి మనం బ్రూచ్ క్లాసెస్ 1 చూద్దాము. దీనికి కావాల్సిన మెటీరియల్స్, అలాగే ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి, మీరు నేర్చుకోండి. ఓకే అండి. ఇవాళ వచ్చి మనం బ్రూచ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. దీని ముందుగానే ఒక ఫ్లవర్ బట్టలు చేసి నింపేస్తాను. ఇప్పుడు తర్వాత మనము కంటిన్యూ చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు వచ్చి మనము ఇది స్టార్టింగ్ మరి తీసుకుందాము. డే 1 క్లాస్ మరి. దీనికి వచ్చి మనకు కావాల్సిన వచ్చి నార్మల్ లైనింగ్ క్లాత్, బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ పీస్ ఇది. దాని వచ్చి నేను ఫ్రేమ్కి ఫిట్ చేసుకుని, నా చేత స్టాండ్ ఉంది కాబట్టి నేను స్టాండ్కి వేసుకున్నాను. లేదనుకుంటే నార్మల్గానే మనము చిన్న ఫ్రేమ్ ఉంటేలా ఆ ఫ్రేమ్కి లైనింగ్ క్లాత్ ఫిట్ చేసుకొని కానీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇది కంపల్సరీ క్లాత్ వచ్చి ఫ్రేమ్ టైట్గా ఉండాలంటే అదేం అవసరం లేదు. మనం ఆరి వర్క్కి అయితే టైట్గా పెట్టుకొని ముడతలు లేకుండా చూసుకొని ఇటు తడితే సౌండ్ వస్తుందా లేదనేసి చూసుకొని క్లాత్ ఫిట్ చేసుకుంటాము. ఈ ఆరి వర్క్ అది వచ్చి ఆరి వర్క్కి, బ్రూచ్ వర్క్కి వచ్చి మనకి బ్లౌజ్ స్టిచ్ చేసేసిన క్లాత్లలో వేయచ్చు, ఆ స్టిచ్ చేయక ముందుగా వేసుకోవచ్చు మనము. కాబట్టి నేను స్టిచ్ చేసి మనము స్టార్టింగ్ బేసిక్ మొత్తం స్టిచ్చెస్ వచ్చి 50+ ఉంటాయి. డే టు డే వస్తాయి క్లాసెస్. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు వచ్చి మనము స్టార్టింగ్ క్లాసు ఏమేమి కావాలో చూద్దాము. ఇప్పుడు వచ్చి మెటీరియల్ చూద్దాము. ఇది వచ్చి అక్రిలిక్ పెటల్స్, అలాగే నీడిల్ నెంబర్ వచ్చి 10 నీడిల్ నెంబరు, అలాగే ఇది వచ్చి ఫ్లవర్ సీక్వెన్స్, ఇది వచ్చి రూరల్ బీడ్స్ ఆర్ లాంగ్ ట్యూబ్ బీడ్స్, కట్ బీడ్స్ అంటారు. కొద్దిగా 1 mm వస్తుంది కదా, దాంట్లో హాఫ్ ఉంటుంది వచ్చి. అలాగే కట్టరు. నేను వచ్చి థ్రెడ్ వచ్చి మీకు తెలియాలి కాబట్టి నేను ఆపోజిట్ కలర్ పెట్టుకున్నాను. మన బ్లౌజెస్కి అలాగా యూజ్ చేసేటప్పుడు వచ్చి మనం క్లాత్ క్లాత్ యూజ్ చేస్తాము. క్లాత్ బీడ్స్కి సీక్వెన్స్కి వాటి మ్యాచ్ అయ్యే కలర్ మనం ఎత్తుకోవాలి. అలాగే లోరియల్ బీడ్స్ ఇవి వచ్చి, అలాగే బ్లూ ఎత్తుకున్నాను. యాంటిక్ 2 mm బీడ్స్ ఇవి. ఇప్పుడు మనము ఎలా వేసుకోవాలో చూద్దాము. మనం ఇప్పుడు వచ్చి నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించుకుందాము. ఒక లైన్ ఎక్కించుకున్నామంటే కొద్దిగా ఎక్కించుకోండి బిగినర్స్ అయితే, ఎందుకంటే అది మనకి మళ్ళీ చిక్కుపడిపోతూ ఉంటుంది. మనం థ్రెడ్ ఇచ్చి పైకి తీసేటప్పుడు మనం సింగిల్ లైన్ వేసుకున్నప్పుడు ఇలా హోల్ చేసామంటే డబుల్ లైన్ వస్తుంది కదా, అంతే. చాలా ఎక్కువగా వద్దు. స్టార్టింగ్ వచ్చి కొద్దిగానే వేసుకోండి. ఇలా మన చేతితో ఇలా పెట్టుకుంటే మనం మోచే వరకు వస్తే చాలు. అలాగే నాకు ముడి వేసుకోండి. థ్రెడ్ వెనక నార్మల్గా వేసుకుంటారు కదా, అలా ముడి వేసుకోండి. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను వచ్చి అగ్రికల్ పెటల్స్ వచ్చి 1 ఎత్తుకున్నాను, అలాగే ఫ్లవర్ సీక్వెన్స్ 1 ఎత్తుకున్నాను, 2 mm ట్యూబ్ బీడ్స్ వచ్చి 1 ఎత్తుకున్నాను, కట్ బీడ్ వచ్చి 2 ఎత్తుకున్నాను, అలాగే రోలియర్ వచ్చి మన ఛాయిస్. ఈ స్టిచెస్ తెలియకుండా స్టిచ్ చేసుకోవాలి. అంటే నేను ఇన్ని ఎత్తుకున్నాను కానీ ఇన్ని యూజ్ చేయను, కొద్దిగానే యూజ్ చేస్తాను. మీరు వచ్చి స్టార్టింగ్ ఎలా, ఇప్పుడు చూడండి మనము దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇది ఇలా పెట్టుకోవాలి, మిడిల్లో పెట్టుకొని మనము ఇటు సైడ్ నుంచి ఒక క్లాత్ వేసుకోవాలి, అలాగే ఇటు సైడ్ నుంచి ఒక క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మిడిల్లో నుంచి పైకి తీసుకోవాలి. నీడిల్ ఈ ఫ్లవర్ సీక్వెన్స్ ఉంది కదా, ఈ ఫ్లవర్ సీక్వెన్స్ మనం ఈ నీడిల్లోకి ఎక్కించుకోవాలి. తర్వాత ఈ 2 mm బంచ్ బీడ్స్ ఉంది కదా, ఆ బీడ్స్ వేసుకోవాలి. ఈ బీడ్ పైకి ఇలా తోసేసుకొని తర్వాత సీక్వెన్స్ ఉంటుంది కదా, ఫ్లవర్ సీక్వెన్స్, అందులో నుంచి మళ్ళీ మనం కింద దించేస్తాం అనుకోండి, అది లాక్ మరి ఫామ్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఎంత ఇచ్చినా అదేమి డ్యామేజ్ అవ్వదు. అలాగే మనము ఈ 2 తీసుకుందాము. దాని కింద సైడు మనం పెట్టేసుకోవాలి. చూడండి, ఆడ పోస్టులో చూసుకోవాలి, ఆడ మనం స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఈ పక్కన పైన అలాగే. మనకు ఈ స్టిచ్చెస్ అంతా కనిపిస్తూ ఉంటుంది కదా, ఇలా ఇక్కడ ఇవంతా కనిపించకుండా ఇప్పుడు వచ్చి మనము ఈ మధ్యలో నుంచి నీడిల్ పైకి తీసేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని ఈ రోరియర్ బీడ్స్ వేసుకోవాలి.
టైమ్స్ వేసుకోవచ్చు, 1 టైమే వేసుకోవచ్చు. ఇలా ఇలా వేసేసుకొని మళ్ళీ ఇంకా కావాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. మనం ముందే స్టిచ్ చేసినాం కదా, ఆ థ్రెడ్ కనిపించకుండా మనం ఎక్కడి నుంచి వేసాము ఏమి అసలు చూసే వాళ్ళకి ఎలా స్టిచ్ చేస్తున్నారో కానీ అర్థం కావద్దు. అలా వేసుకోవాలి స్టిచ్చెస్ కనిపించకుండా. చూసారా, ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం వేసుకున్నాను అంతే. ఇప్పుడు చూడండి, మనం ఏమైనా స్టిచ్చెస్ ఏడైనా థ్రెడ్ కనిపిస్తుందా, అసలు ఎలా స్టిచ్ చేసామో కానీ తెలియదు. చూడండి, ఫినిష్ అయిపోయింది. ఇది వచ్చి నార్మల్గానే పైకి వేసుకుంటుంది కాబట్టి మనం కొద్దిగా బ్యాక్ సైడ్ కొద్దిగా బ్లూ అప్లై చేసుకున్నాం అనుకోండి, అది అలాగే స్టిఫ్గా ఉండిపోతుంది. అంటే నేను కొద్దిగా బ్లూ అప్లై చేసుకొని స్టిచెస్ దీని వచ్చి దానిపై మనం కొంచెం అట్లా ప్రెస్ చేసేసాం అనుకోండి, ఫుల్ డ్రై అయిపోయింది అనుకో, ఇది అలాగే ఉండిపోతుంది. చూడండి, చూసి మీరు ట్రై చేయండి, నేర్చుకోండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే, బాయ్.